నిలబడండి. సంఘం మీద మీరు సాక్ష్యం ఇవ్వాలి. బైబిల్ తీసుకొని అక్కడ నిలబడండి. బ్రదర్స్ ఉన్నారు, మాయిస్తా గారు, ప్రేము, ప్రమోదు, షాలెం. ఐడెస్ మీరు ఎందుకు వెళ్ళండి, కొంచెం మీరు అటు నిలబడండి. సంఘం అయితే కదా, ముందు సంఘం ఎదుట మీరు సాక్ష్యం ఇవ్వాలి. నేను చెప్పే ప్రశ్నలకు మీరు జవాబులు చెప్పాలి. కూర్చోండి. ఒకవేళ నువ్వు నిలబడలేకపోతే కూర్చోండి. యేసు ప్రభుని సంపూర్ణంగా సొంత రక్షకుడిని అంగీకరిస్తున్నారా? చెప్పండి, నోటితో చెప్పండి. తర్వాత ఆయన నా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్ముతున్నారా? ఇంటిలో అందరితో సమాధానంగా ఉన్నారా? చాలా మంది అందుకే ఇదే మా శిష్యుడు కావాలి. తర్వాత మీకేమైనా అప్పులు ఉన్నాయా? ఇప్పుడు ఏమి లేవా? అప్పుడు ఉంటే ఒకటి తెచ్చుకోండి. ఐదవదిగా, ప్రభు కొరకు నమ్మకంగా ఉంటారా? మరణం వరకు నమ్మకంగా ఉంటారా? ప్రతిరోజు బైబిల్ చదువుతారా? తర్వాత ఎల్లప్పుడూ దేవుని మందిరాన్ని ప్రేమిస్తారా? ఒక ఆదివారం కూడా మీరు మిస్ అవ్వకూడదు. చక్కగా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావాలా, ప్రభుని ఆరాధించాలి. మరి దేవుని భాగాన్ని దేవునికి ఇస్తారా? ఒకవేళ మీరు ఉద్యోగాలు చేస్తా ఉంటే, వ్యాపారాలు చేస్తూ ఉంటే, పనులు చేస్తూ ఉంటే, మీకు వచ్చిన రాబడిలో దేవుని భాగాన్ని ఏం చేయాలా? దేవునికి. సహోదరులారా, మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మేము మీకు బాప్తిస్మానికి తీసుకువెళ్తాం. దయచేసి కూర్చోండి, ఇటు తిరిగి కూర్చోండి. సిస్టర్స్ మరి కృష్ణకుమార్ అక్క, రత్నకుమారి, త్రిషా సిస్టర్, మీ ముగ్గురు కూడా నిలబడి కుర్చీలో కూర్చోబడి మీరు గట్టి పెట్టుకోండి. కుర్చీ ఆంటీ కుర్చీ ఇక్కడే ఆంటీ కుర్చీ, ఆంటీ గారు కూర్చీ. 8 మంది బాప్తిస్మాలు వచ్చారు. చెప్పిన తర్వాత నేను చెప్పిన దాన్ని, నేను అడిగిన దానికి మళ్ళీ మీరు జవాబు చెప్పారు. సంపూర్ణంగా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారా? యేసు ప్రభు మీ సొంత రక్షకుడైనా, వేరే వాళ్ళ రక్షకుడా? మీ రక్షకుడైనా? మీ పాపముల కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్ముతున్నారా? మూడవది, ఇంటిలో అందరితో సమానంగా ఉన్నారా? ఇరుగు పొరుగు వారితో, పక్క వాళ్ళతో, అమ్మా. తర్వాత మరి మీకేమైనా అప్పులు ఉన్నాయా? ఏమి లేవుగా? ఉంటే ఒకవేళ తీర్చుకోండి. అందరూ మా ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తారా? దేవుని మందిరానికి ఎప్పుడు వస్తారా? మరి బైబిల్ చదువుకుంటారా ప్రతిరోజు? తర్వాత మరి దేవుని భాగాన్ని దేవునికి ఇస్తారా? దేవునికి ఇవ్వాల్సింది. మీరు ఏదైనా కష్టపడితే దాంట్లో దేవుని భాగాన్ని ఏం చేయాలా? సిస్టర్స్, మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మేము మీకు బాప్తిస్మానికి సిద్ధపడతాం. కూర్చోండి, విడుదల కూర్చోండి. ప్రార్థన చేసుకొని మనకు 2 వ్యాన్లు ఉన్నాయి బయట. నాగరాజు వ్యాన్లు ఉంది, దాంట్లో ఎక్కండి. కారు కూడా ఉంది, కారులో కూడా ఎక్కొచ్చు. వెహికల్స్ ఉన్న వాళ్ళు వెహికల్ తీసుకొని మనం వెళ్తాము. ఇట్లా బాప్తిస్మాలు మందిరానికి ప్రార్థన చేసుకుందాం. మాత్రండి సాక్షి కొరకే సంవత్సరం 8 మందిని మీరు సిద్ధపరిచి మీకు తీసుకుని వచ్చారు. దీన్ని బట్టి తీసుకుంటారు. పరలోకములో వీరిని బట్టి నేను ఎంతగానో దేవదూతలు ఎదుట సంతోషిస్తున్నామని వాక్యం సెలవిస్తుండగా ఎంత గొప్ప దేవుడునైనా వీరు కూడా ఈ రోజు నుంచి సంఘములో అంటుకట్టబడుతున్నారు. ఇప్పుడు వరకు ఒంటరిగా ఉన్నారు. ఇక నుంచి నేను వారి సంఘములో అంటగట్టబడి వేరుగా లేరని, వారు కూడా ద్రాక్షవళిగా ఫలించే వారినిగా మీరు సిద్ధపరుస్తూ ఉండడానికి గ్రహిస్తూ సంఘము ప్రార్థించగా ఈ సంవత్సరం 8 మందిని మీరు సిద్ధపరిచి మీ ఇంటిలో వారిని బలపరిచినని గ్రహిస్తారు. వారి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను బాప్తిస్మాల కొరకే వెళ్తున్నాం. తోడుగా ఉండండి. వ్యాన్లో వెళ్తున్నాం, వెహికల్ మీద వెళ్తున్నాం. ఎలాంటి కీడు నష్టం మాకంటే ముందుగా మీరు వెళ్ళండి. దేవరపల్లిలో మరి కృష్ణా నదిలో మరి ఒక పాయ నది, అక్కడికి వెళ్ళి నేను బాప్తిస్మాలు తీసుకుని రావాలా. సమయం అంతా ఆశీర్వదకరంగా ఇచ్చేయండి. ఆలస్యం అయినా కూడా సమయాన్ని దీవెనకరంగా ఇచ్చేయండి.
రాకపోకలో తోడుగొండమని మరలా మేము ఆరాధన కొరకే మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.